నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ఇక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశాలు చూస్తే టీడీపీ కార్యవర్గంతో ప్రమాణం చేయిస్తున్న చంద్రబాబు, చిత్రంలో లోకేష్, పల్లా, బాలకృష్ణ, అచ్చెన్న. తెలుగుదేశం పార్టీలో చిన్నబాబుకి పట్టాభిషేకం జరిగింది. ఇక జరగాల్సింది ప్రభుత్వంలోని పట్టాభిషేకమే అని టీడీపీ శ్రేణులు భావిస్తూ ఉంది. నేను పవన్ కళ్యాణ్ చక్కగా ఉంటున్నాం. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతలు కార్యకర్తలు కూడా ఇదే మాదిరిగా ఉండాలి. బీజేపీని కూడా సమన్వయం చేసుకొని వెళ్ళాలి. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఎడం లేదు, మున్ముందు కూడా రాకూడదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామస్థాయి కార్యకర్తలు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నేతలు కార్యకర్తలు అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు. గత పాలకుల గర్వాన్ని, అహంకారాన్ని చూశాం. వాటి వల్లే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారు. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లకు మనం దూరంగా ఉందాం. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలొద్దు, ఇగోలకు పోవద్దు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోయినా తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి రాష్ట్రం ముందుకు పోతుంది అనేటువంటిది కూటమి నేతలు, కూటమి కార్యకర్తలకి అభిప్రాయం. ఆయన మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అరే బాబు కుర్చీల దగ్గర కొట్టుకోవద్దు, ఫ్లెక్సీల దగ్గర కొట్టుకోవద్దు అని. కానీ పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే వర్మ గారు మాత్రం నా ఫోటో చిన్నది ఉంది, చంద్రబాబు గారి ఫోటో చిన్నది ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దది ఉంది, చంద్రబాబు గారు తలకాయ చిన్నది పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫోటో పెట్టారు, లేకపోతే నా కుర్చీ వేయలేదు. ఈ విధమైనటువంటి రగడ చేస్తూ ఆ ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది. కాబట్టి చంద్రబాబు గారు అయితే సీరియస్ అయ్యారు. ఆయన అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, నేను పవన్ కళ్యాణ్ చక్కగా ఉంటున్నాం. క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు నేతలు కార్యకర్తలు కూడా ఇదే మాదిరిగా ఉండాలి అంటే టీడీపీ కార్యకర్తలకి చక్కగా ప్లేట్లో మంచి ఫుడ్ దొరుకుతుంది. జనసేన, బీజేపీ వాళ్ళకి కనీసం సద్దన్నం కూడా దొరకట్లేదు. మరి వాళ్ళు ఎలా ఉంటారు? సో కాబట్టి వాళ్ళకి బిర్యానీ పెడుతూ వీళ్ళకి కనీసం పలావన్నమన్నా పెట్టాలి. సో అప్పుడు మాత్రమే ఆ కార్యకర్తలు, ఈ కార్యకర్తలు చక్కగా ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అందరినీ సమన్వయం చేయాలి అనే కాన్సెప్ట్లో ఆయన ఉన్న మాట వాస్తవం. కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా మారుతుంది. జనసేన పార్టీ ఇన్ఛార్జీలకు ఆ ఎమ్మెల్యేలు కనీసం కుర్చీ కూడా ఇవ్వట్లేదు వేదికల మీద. కానీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ ఇన్ఛార్జీలు ఈ ఎమ్మెల్యే కన్నా పెద్ద కుర్చీ కావాలని కోరుకుంటున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఫైర్ అయినట్టు తెలుస్తూ ఉంది. సరే, ఇక గత పాలకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు కాబట్టి ప్రజలు వారికి బుద్ధి చెప్పారన్నారు. కానీ ఇక్కడ ఇంకో మాట అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లకు మనం దూరంగా ఉందాం అంటున్నారు. సెటిల్మెంట్లకి దూరంగా ఉందామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు. కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లకు దూరంగా ఉండండి, జనసేన ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లకు దూరంగా ఉండండి, బీజేపీ ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లకు దూరంగా ఉండండి. ఎవరైనా ఎమ్మెల్యేలు కనుక సెటిల్మెంట్లు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే వారిని చంద్రబాబు గారి దృష్టిలో పెట్టండి వారిని. సో అలాంటి పరిస్థితులు ఎవరికైనా ఉంటే మన పవర్ 9 ఎప్పుడు సిద్ధంగా ఉంటుందో బాధితుల కోసం. మీరు వచ్చి మీ గోడుని వెళ్ళబోసుకుంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడానికి మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయమే శిరోధారం ఇక్కడ. ఇక వికాసం ఇంటూ విధ్వంసం, ప్రత్యర్థి పార్టీ కుట్రలకు కాలం చెల్లింది. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిని, తెచ్చిన మార్పును, పడిన కష్టాన్ని జనాలకు వివరిద్దాం. ఇది ఇంపార్టెంట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు చెప్పుకోలేకపోవడం వల్ల వారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. కానీ ఇక్కడ మీరు చేసిన ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వారు చేసిన పొరపాటు మీరు చేయకూడదు అనేది మీ అభిప్రాయం. ఇది బాగుంది. ఫ్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల దగ్గర గొడవలు వద్దు. సో ఇక నుంచి గొడవలు వద్దంటే ఒక కార్యక్రమం, నియోజకవర్గంలో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ నియోజకవర్గానికి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో వారు పక్కన 2 కుర్చీలు వేయాలి. ఎందుకంటే 3 పార్టీల తరపు నుంచి ఇన్ఛార్జీలు కూర్చోవాలి కదా. టీడీపీ ఎమ్మెల్యే గారు ఉంటే పక్కన 2 కుర్చీలు వేస్తే జనసేన ఇన్ఛార్జి, బీజేపీ ఇన్ఛార్జి కూర్చుంటారు. లేదు జనసేన ఎమ్మెల్యే గారు ఉంటే పక్కన 2 కుర్చీలు వేస్తే తెలుగుదేశం ఇన్ఛార్జి, బీజేపీ ఇన్ఛార్జి కూర్చుంటాడు. లేదు బీజేపీ ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో పక్కన 2 కుర్చీలు వేస్తే టీడీపీ ఇన్ఛార్జి, జనసేన ఇన్ఛార్జి కూర్చుంటారు. కాదు మాకు మాత్రమే కుర్చీలు ఉండాలి, మీరు కింద కూర్చోవాలంటేనే గొడవలు ఇక్కడ. సో అది ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా స్పష్టంగా ఆయన దగ్గరికి ఒక నివేదిక వెళ్ళినట్టుంది. కాబట్టి వారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. నాకు పవన్ కళ్యాణ్కి మంచి అనుబంధం ఉంది. అది అలాగే ఉండాలని కూడా ప్రజలు అనుకుంటున్నారు. కానీ కింద గ్రౌండ్లో క్యాడర్ మధ్య కూడా అనుబంధం పెరగాలంటే అందరికీ ఒకే రకమైన అవకాశాలు రావాలి. రాజ్యాధికారం అంటే అందరికీ సమన్వయం జరగాలి, ఫలాలు అందరికీ సమానంగా అందాలి. ఎందుకంటే కొంతమందికి ఫలాలు అందుతూ ఉన్నాయి, వాళ్ళు బాగా దృఢంగా అయిపోతూ ఉన్నారు, కొంతమంది డొక్కలు ఎండిపోతూ ఉన్నాయి. సో కాబట్టి దాన్ని గ్రౌండ్లో సమంగా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇక
క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు నేతలు ఇలాగే ఉండాలి. కేంద్రంతో గ్యాప్ లేదు, ముందు కూడా రాకూడదు. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో కమిటీ కూర్పు, సమర్థత చూసే లోకేష్కి పదవి. లోకేష్ గారు సమర్థత చూసే ఆయనకు పదవి ఇచ్చారు, కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడని ఇవ్వాల. ఇక టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో బాబు వెల్లడి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్. పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జాతీయ రాష్ట్ర కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. 3వ తరంతోనూ పనిచేయనున్న గోరంట్ల, యనమల. ఇది నిజంగా వారి అంత అదృష్టవంతులు అంటే గోరంట్ల బుచ్చే చౌదరి గారు, యనమల రామకృష్ణ గారు. పాపం ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు. అది 1వ తరం. చంద్రబాబు నాయుడు గారి చేతికి టీడీపీ పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాత వారితో నడిచారు 2వ తరం. ఇప్పుడు నారా లోకేష్ గారి చేతికి టీడీపీ పార్టీ పగ్గాలు వచ్చాయి. సో లోకేష్ గారితో కూడా నడుస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ సముచిత స్థానం కల్పించాలి. వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వాలి. ఎందుకంటే ఆ తరం నాయకులు కాబట్టి వీళ్ళిద్దరూ. ఇక చూస్తే కలిసికట్టుగా పోరాడదాం. 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి. పనిచేసి ప్రజల మనసును గెలుచుకుందాం. అహంకారంతో పోతే మనకు వైసీపీ పరిస్థితే. తెలుగు జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తా. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాధ్యత పెంచింది. పార్టీ శ్రేణుల త్యాగాలతోనే ఈ స్థాయికి వచ్చా. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో లోకేష్ గారు ఎంత ఎదిగినా ఒదిగుంటాడనే దానికి ఇది చాలా పెద్ద ఉదాహరణ చెప్పొచ్చు. గొడ్డల పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని అనునిత్యం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కిల్లింగ్ మనస్తత్వంతో ఉన్న పార్టీకి సంక్షేమం పట్టదని, అభివృద్ధి అంటే గిట్టదని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలే మన బంధాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. పొలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీలతో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. నిజంగా తెలుగుదేశం వాళ్ళకి మాత్రం మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే వారందరికీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం వచ్చింది వివిధ హోదాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి.